నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎమ్మెల్సీగా గౌరవం పొంది టీడీపీలోకి వెళుతూ రామచంద్రయ్య విమర్శలు చేయడం తగదు. కడప నగర మేయర్ సురేష్ బాబు హితవు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై భారీ కుట్రకు తెరలేపారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫిర్యాదు. ప్రజల అర్జీల పట్ల వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశం. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వివక్షను వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, మనోహర్ల డిమాండ్. జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యను సీనియర్ నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయాన్ని మరచి టీడీపీలోకి వెళుతూ వైసీపీ పార్టీపై విమర్శలు చేయడం తగదని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్ముకున్న పార్టీని మోసం చేయడంలో తనకు ఎవరూ సాటి రారని రామచంద్రయ్య మరోసారి నిరూపించుకున్నారన్నారు. టీడీపీలో ఎన్టీఆర్ మీకెంతో విలువ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగా పంపగా ఆ విషయాన్ని విస్మరించి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఒక్కసారిగా అందులో చేరిపోయారని, అనంతరం అక్కడి నుంచి తిరిగి టీడీపీలోకి, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లడం ఆయనకే చెల్లిందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలిజ కులస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. వైసీపీలో ఉంటూ అనేకసార్లు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం అందరికీ గుర్తుందన్నారు. అంతేకాకుండా చంద్రబాబును వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది మర్చిపోయారంటూ ప్రశ్నించారు. పార్టీలో చేరడం, పదవులు అనుభవించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి రామచంద్రయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య, సంబటూరు ప్రసాద్ రెడ్డి, ఎస్సీసెల్ నాయకుడు సిహెచ్ వినోద్ కుమార్, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు కిరణ్, రామలక్ష్మణ్ రెడ్డి, రఫీ, సింధు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నీ మీద నమ్మకంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చి పార్టీకి విధేయునిగా పనిచేస్తూ 92లో పార్లమెంటుకు పోటీ చేసి 89లో రాజంపేటకి పార్లమెంటుకి పోటీ చేసి పార్టీకి విధేయునిగా ఉంటూ ఏ ఎన్నికల్లో అయినా ఓడిపోతామని తెలిసి కూడా నువ్వు పోటీకి కమిట్మెంట్తో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ పార్టీ కన్న తండ్రిగా ఇచ్చిన పార్టీనే 2009 ముందు కూడా 2 తూర్లు రాజ్యసభకి పంపించిన ఘనత రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పార్టీనే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు పీఆర్పీ పార్టీ వస్తేనే పీఆర్పీ లేకపోయి ఆడ సెకండరీ లీడర్గా, చిరంజీవి తర్వాత సెకండరీ లీడర్గా వ్యవహరించి ఆ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అప్పుడు కూడా 2012లో మంత్రి పదవి తీసుకొని కాంగ్రెస్లో ఉన్నాం. 2014 ఎన్నికలు వచ్చే లోపల మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తిరిగి జాయిన్ అయ్యి ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక నీ సలహాలు, సూచనలు తీసుకోకపోగా 2019 ఎన్నికల్లో చిట్ట చివరి 2 నెలల ముందు 2 నెలలు 3 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా రాయలసీమలోనే ఒకటో రెండో కాపులకు సీట్లు ఇవ్వడం జరిగింది. మేధావి, పరిపాలకుడు, ఎంతో సీనియర్ లీడరు అనే ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ స్థానం కల్పించినా కూడా
అత్యధిక స్థానాల సీట్లు కాపులకు అక్కడ ఇచ్చాను. ఈ ప్రాంతంలో సీట్లు నేను కేవలం చిత్తూరు, కనిగిరి ఇచ్చాను. అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కాపుల్లో సిఆర్సి రామచంద్ర అని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చేరేటప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శ చేస్తూ మా పార్టీలోకి రావడం జరిగింది. 2014-19 వరకు ఆ పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉంది. పూర్తిగా పెత్తందర్ల కబంధహస్తాల్లో ఉంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాదు, వేల కోట్లు అప్పు చేశాడు. రాష్ట్ర రాజధానిని విజయవాడను చేసినప్పుడు నువ్వు కామెంట్ చేసినావు. ఆ సెక్రటరీ బిల్డింగ్లన్నీ కట్టి కూడా టెంపరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆ కన్స్ట్రక్షన్కి 1000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అయ్యేది కదా, దాన్ని 10,000 రూపాయలు తన గుత్తేదారులకు ఇచ్చినాడు. రాష్ట్రం బస్సు పట్టించినాడు అని మాట్లాడే వ్యక్తివి మా పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అందలంకిచ్చి ఈ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి పదవులు ఇస్తున్నారు. ఎంతో అనుభవజ్ఞుడిగా పరిపాలన కొనసాగిస్తున్నాడు అని ఎంతో కీర్తనలు పూడుతూ ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత 3 ఏళ్లుగా సభ్యతగా ఉండి ఈరోజు ఎన్నికల ఆశయమన్నాయి. మళ్ళీ నీ సొంత గుటికి చేరుతూ రాష్ట్రం అధోగతి పాలైంది. 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ కిరీటం ముళ్ళ కిరీటం లాంటిది. చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా చేస్తాడు, అన్ని అప్పులు చేసినట్టు మాట్లాడతారు. 2014లో ఆర్థిక పరిస్థితి బాలేదు. ఆ రోజు మన రాష్ట్ర ఆదాయాన్ని చూసి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు. ఆయన కూడా తీసుకొచ్చి లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. 2019లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పేసి ఖజానాలో వచ్చే డబ్బుని అంతటి మటుకు తీసుకుని పరిపాలన సాగిస్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలుగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ కూడా పొగిడిన వ్యక్తి నువ్వు ఈరోజు పార్టీ మారేటప్పుడు ఒక విధంగా మాట్లాడమనేది నీ హీనమైన చర్య అనేది. ఇది నీకు తగదు. ఇప్పటికే 5 పార్టీలు మారినావు. ఏ పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీని పొగడడం, ఆ పార్టీలో పదవులు తీసుకోవడం, ఆ పదవులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పార్టీని విమర్శించడం నీతిమాలిన చర్య. పొగడ్తలతో ముట్టి ఈరోజు పొగడ్తలతో పార్టీని పొగిడి మళ్ళీ తెలుగుదేశంలో అధికారం వస్తే ఏదైనా పదవి ఇస్తారేమో అని చెప్పేసి కలలు కంటున్నాం. ఆ కలలు ఈసారి నెరవేరవు. ఈసారి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుని పోయిస్తుంది. కడప జిల్లా ప్రజలకందరికీ నీ గురించి తెలుసు, మేము చెప్పనవసరం లేదు. ఎమ్మెల్సీ పదవి కూడా నువ్వు రాజీనామా చేయాలి. దయవుంచి పార్టీ మారిన దానికి సంతోషిస్తున్నాం. నీ సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి. గతంలో నువ్వు చంద్రబాబు పెద్దబాబు చిన్నబాబు అధోగతి పాలు చేశారు రాష్ట్రాన్ని, మళ్ళీ అధోగతి పాలు చేసేదానికి ఆ పార్టీలో పోతున్నావు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ పరిపాలన చూసి ఇతర రాష్ట్రాలలో కూడా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్ పరిపాలన చూసి వాళ్ళందరూ మెచ్చుకుంటూ వాళ్ళు అక్కడ ఆ పథకాలని సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాలంటరీ వ్యవస్థను చూసి కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ అందరూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని ఛానల్స్ అన్ని పత్రికలు మాట్లాడుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి పాలన మాట్లాడడం చాలా హీనమైన చర్య. నువ్వు పార్టీలో చేరు కానీ జగన్మోహన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబు కాదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా,
నీ వయసుకి తగిన నీతుల గురించి మాట్లాడే పెద్ద మనిషి, నీకు ఏమాత్రం సిగ్గు మానము ఈ వయసుకు తగిన గౌరవం ఉంటే ముందు నువ్వు శాసన మండలికి రాజీనామా చేసి పోయి కండవ వేయించుకుంటే నీకు గౌరవం ఉండేది. మా పార్టీ పంచన చేరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకుల ద్వారా పదవి పొందిన నీవు అదే పదవిలో సిగ్గు ఎగ్గు లేకుండా పోయి చంద్రబాబు దగ్గర కండ వేయించుకున్నావంటే నీ నీచమైనటువంటి నీ నీతులు ఎవరికి చెప్తున్నావు? నీకేమాత్రం సిగ్గుంటే మొట్టమొదట శాసన మండలికి రాజీనామా చేసి నీవు తెలుగుదేశం పార్టీలో కొనసాగితే మాకేలాంటి అభ్యంతరం లేదు. నీలాంటి వ్యక్తికి కనీసం కడపలో ఒక వార్డులో కూడా గెలిపించుకోలేని, నీలాంటి స్థాయి లేని అరిగిపోయిన క్యాసెట్టు, నీలాంటి వాడికి పదవి ఇచ్చినందుకే మేమందరం బాధపడాం. ఇదే కడప నగరంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంతోమంది నాయకులున్నా నీ వయసుకు తగి ఇచ్చి గౌరవించి పదవి ఇచ్చారు. ఈరోజు ఆ పదవిని కూడా నువ్వు కనీసం నీకు స్థాయి లేకపోయినా ఇచ్చిన పదవిని తీసుకొని పోయి నువ్వు ఇంకొక పార్టీలో చేరావంటే నీ స్థాయి ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా నీకేమాత్రం సిగ్గు మానం ఉంటే శాసన మండలి సభకు రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీలో కొనసాగితే నీకేమాత్రమైన మర్యాద ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ప్రజల అర్జీల పట్ల వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లుగానే ఈ సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తుంటారని, ఇటువంటి తరుణంలో వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారిపై ఉందన్నారు. అలాగే ప్రభుత్వం ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ యదుభూషణ్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూషతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వేంపల్లి మండలం ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో 2024-26కు సంబంధించిన ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి చిత్రపటాలకు ఆర్యవైశ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టెం రమేష్ బాబు, రాష్ట్ర అవోపా సలహాదారుడు ముచ్చెర్ల వెంకట సుబ్బయ్య కలిసి బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ను వేంపల్లె అవోపా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా దొంతు లక్ష్మీశెట్టి, రాయవరం ద్వారకనాథ్, కార్యదర్శిగా నిచ్చెనమెట్ల కృష్ణకిషోర్, కోశాధికారిగా దొంతు సతీష్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే అవోపా మహిళా విభాగం అధ్యక్షురాలుగా పచ్చిపులుసు ప్రవీణ, ఉపాధ్యక్షురాలుగా బైరిశెట్టి నాగలక్ష్మి, గోనుగుంట్ల సంధ్యారాణి, కార్యదర్శిగా వడ్లకుంట మృదుల తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవోపా అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్రనాథ్, గండి దేవస్థానం చైర్మన్ రాఘవేంద్ర ప్రసాద్, గండి వాసవి కళ్యాణ మండపం అధ్యక్షుడు రాయవరం శివరావు, ఉపాధ్యక్షుడు బైరిశెట్టి బాలగంగాధర్, ప్రొద్దుటూరు వ్యాపారవేత్త జూటూరు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు రాజకీయంగా తనను ఎదుర్కోలేక భారీ కుట్ర చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు కడపకు చేరుకున్న ఎమ్మెల్యే రాచమల్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన ఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు తన పేరు మీద సోషల్ మీడియాలో అశ్లీల దృశ్యాలను పెడుతున్నారని తెలిపారు. అలాగే తన సెల్ ఫోన్ హ్యాక్ చేయడం కోసం కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఇందులో ఆస్ట్రేలియా వ్యక్తుల ప్రమేయం ఉందని, వారే తన ఫోన్ను హ్యాక్ చేశారని అనుమానం ఉందన్నారు. ఇందుకోసం గాను వారికి 50 లక్షల రూపాయల డబ్బులు కూడా ముట్టినట్లు సమాచారం ఉందన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య 4 ఏళ్ల క్రితం వైసీపీ పార్టీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని రామచంద్రయ్య పార్టీ మారారని, కానీ అది జరిగే పని కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ 130 స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరితే వైసీపీకి ఎటువంటి నష్టం లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నమస్తే.
కడప పాత్రికేయ వర్గానికి సంబంధించిన శాసనసభ సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తుదముట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి ప్రొద్దుటూరులో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానని లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే, రాజకీయంగా తుదముట్టించాలనే, సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే, లేకుంటే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని. ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది. భార్య, పిల్లలు, వారి కుటుంబ విషయాలు, రాజకీయాలలో మా పార్టీకంటూ కొన్ని విషయాలు, కొన్ని సమాచారాలు ఉంటాయి. ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య. చిట్ట చివరికి ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర దాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడు రాచమలు చేయడు. సాక్ష్యం లేని మాటలు కానీ, ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాచమల్లు ఎప్పుడు చేయడు. బలమైనటువంటి ఆధారం, బలమైనటువంటి సాక్ష్యం అన్నీ నా దగ్గర ఉన్న తర్వాతనే పోలీస్ శాఖను నేను కలవడం జరిగింది. నాకు 3 ఫోన్ల నుంచి కాల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి. మూడు ఫోన్స్. ఆ ఫోన్ కాల్ కూడా ఎస్పీ గారికి నేను ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్ని ఏమంటారు, నా ఫేస్బుక్ అకౌంట్ వేరే చేసి ఇక్కడ పంపుతారు. అమ్మాయిల యొక్క నగ్నమైనటువంటి ఇది కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రొద్దుటూరులో. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. వీడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీడు ఇంకా దొరకలేదంటే వీడు ఇంకా తెలివిగా ఉన్నాడు. పోలీసుల కంటే ఇంకా తెలివిగా ఉన్నారు. టెక్నాలజీ మీరిపోయింది. ఇట్లాంటి ఫోటోలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో నుంచి అమ్మాయిలకు సంబంధించి నగ్నమైనటువంటి ఇటువంటి పంపిస్తే ఏమనుకుంటారు? సైబర్ నేరగాళ్ళు రెగ్యులర్గా డబ్బులు టార్గెట్ చేసి అందరికీ ఇలాంటి చేస్తుంటారు. మీరు రాజకీయంగా చెప్పడానికి మీ దగ్గర సరైన ఆధారం? నేను అదే చెప్తాను కదబ్బా. నాకు పలానా లోకేష్ చేసినాడు, పలానా ప్రవీణ్ చేసినాడు, వరదాడి చేసినాడు అని చెప్పి నేను చెప్పలే. అది వాళ్ళైతే చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే అటు అబద్ధాలు చెప్తారు. నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా పలాని వ్యక్తి నా పైన హ్యాకింగ్ చేసే ప్రయత్నం చేసినాడని చెప్పి నేను అబద్ధం చెప్పలేను. కానీ ఈ ప్రపంచంలో నాకంటూ ఉండే శత్రువులు ఎవరైనా ఉండారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు, కుటుంబ కలహాలు లేవు, మరి ఇతర కారణాలు లేవు. రాజకీయ మా శత్రువులు మాత్రమే. అది వారికి నేను శత్రువును, నాకు వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా రాజకీయ ప్రత్యర్థులే నా మీద ఇటువంటి కుట్ర చేస్తూ ఉంటారనేది నా అభియోగం. ఇప్పటి వరకు నా ఫోన్ హ్యాక్ కాలే. హ్యాక్ చేసే ప్రయత్నం 20 రోజులుగా జరుగుతుంది. నాకు తెలిసి నేను కంప్లైంట్ ఇచ్చిన, నాకు తెలిసి మీకు సమాచారం ఇచ్చిన, ప్రజలకు తెలియజేస్తాను. అంతే కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయనకు ఉండడం చేత ఏదైనా తనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందనే స్వార్థంతో ఆయన ప్రయాణం చేసిన వాడే. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆయన మీద నాకు గౌరవం ఉన్నది. అందుకే ఇప్పుడు గౌరవంగానే మళ్ళీ నేను ఆయన అడుగుతా ఉన్నా, ఎందుకు వచ్చినాడు, ఎందుకు పోయినాడు.
అరాచక పాలన చూసి తట్టుకోలేక నేను వచ్చేసాను అన్నాడు. అది దట్స్ రైట్, కరెక్ట్గా వచ్చినావు దారికి. ఇప్పుడు తెలిసిందే, 4 ఏళ్ల ముందు తెలియదా? ఎమ్మెల్సీ పదవి తీసుకునేప్పుడు తెలియదా? ఇంత మేధావి నువ్వు. 4 ఏళ్ల ముందు నుంచి సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమవుతుందని తెలిసి ఇప్పుడు దింపుడు కాలాల కాడికి వచ్చిన తర్వాత ఇది అరాచక పాలన అంటే నీది అరాచకమైన బుద్ధి. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175కి 175 వైనాట్ అంటున్నాడు. మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి 175 వస్తాయని చెప్పి అనొచ్చు. కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశము. కొంతమందికి మేము నచ్చుతాం, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే 130 సీట్లు గట్టి పరిస్థితుల్లో తగ్గవని అనుకుంటాను. అంటే పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది ఫిరాయింపులు వెళ్ళిపోయే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఒకరో ఇద్దరు ముగ్గురు 4 5 మంది మా వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కేశినేని నాని లాంటి వాళ్ళు ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోతారు. రేపొద్దున 30 సీట్లు 40 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలా, 10-15 బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇవ్వాలా? ఈ 45 మందికి సీట్లు ఇచ్చినప్పుడు ఈ 45 మంది తెలుగుదేశం పార్టీ విశ్వాసమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను యాగంపలో పెడతాడు, యాబుట్ట కింద ముచ్చాడు తెలుగుదేశం పార్టీ. అవి జరగవా? మాకు నష్టం లేదు, టీడీపీకి లాభం లేదు. చివరికి చెప్పాలంటే షర్మిలమ్మకు కూడా లాభం లేదు. చిన్నారులకు పండుగల ప్రాధాన్యత, వాటి సంప్రదాయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరం ఐటీఐ సర్కిల్ వద్ద గల సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజుల పాటు అత్యంత వేడుకగా పండుగ నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు వివరించిన తీరు ప్రశంసనీయమని అన్నారు. ఆయన చిన్నారులను అభినందించి ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అందరికి కూడా తల్లిదండ్రులకు, ప్రజలకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వేడుకలు అనేటివి ఎందుకు జరుపుతున్నామంటే అసలు సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, తర్వాత రంజాన్ కానీ వివిధ మతస్థులు అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి పండుగల ఔన్నత్యాన్ని గురించి తెలుసుకునే దానికి విద్యార్థులకు అందరికీ ఈ పండుగలను చూపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా విద్యా సంస్థల్లో గెంగెద్దులాటలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కూడా పిల్లలు ఎంతో సంతోషంతో తిలకించడం జరిగింది. పల్లెల్లో ఈ సంక్రాంతికి కొత్త పట్టలు ఇంటికి రావడం, గోవులన్నిటిని కూడా పూజించడం చాలా బాగా పల్లెల్లో, అన్ని పల్లెల్లో కూడా చాలా బాగా సంక్రాంతి వేడుకలు రైతులందరూ కూడా జరుపుకుంటారు. కాబట్టి రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, బాగా మంచి పంటలన్నీ పండించుకోవాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? టుడే we are very happy to celebrate pre-Sankranti celebrations in Sai Baba High School. Today all students have participated in dances and Bogi Mantalu also we are going to the Bogi fire. We are make sure all children in our generation, next generation are knowing our traditions of all religions. Thank you so much. I wish all my parents, I wish you happy Sankranti. Thank you. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గుర్తిస్తూ పలువురు యువకులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి తెలిపారు. కడప నగరం 26వ డివిజన్లో స్థానిక నాయకుడు హరూన్, కార్మిక విభాగం ప్రతినిధుల ఆధ్వర్యంలో 34 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా విష్ణుప్రీతం రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతోందన్నారు. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేరడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని ప్రజలు భావించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేత తదితర కార్యక్రమాలు మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్తోనే తమకు న్యాయం జరుగుతుందని గుర్తించి పార్టీలో చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అటు టీడీపీ, ఇటు వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు
కడప నగరంలోని 26వ డివిజన్ నుంచి అరుణ్ ఆధ్వర్యంలో అలాగే కార్మిక విభాగం ఆధ్వర్యంలో అత్యధికంగా మహిళలు అలాగే యువకులు పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. కర్ణాటక ఎలక్షన్ తీసుకోండి, అలాగే తెలంగాణ ఎలక్షన్ తీసుకోండి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునిందో ప్రజలందరూ అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఇక మన రాష్ట్ర పరిస్థితికి వస్తే షర్మిలా గారు మన పార్టీలో చేరడం, దాంతో ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక నాయకత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మాకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందుతాయని ప్రజల్లో గాఢమైన విశ్వాసం ఉంది. వీటన్నిటిని చూసుకుని ప్రజలందరూ కూడా మొన్న పార్టీ ఆఫీస్లో 42వ డివిజన్ నుంచి అత్యధికంగా చేరడం, మళ్ళీ ఇవాళ 26వ డివిజన్ నుంచి, రేపు మన్నాడు కూడా చేరికలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుంది. రాబోయే కాలంలో జరగబోయే శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు రాబోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. 10 ఏళ్ల పాలన చూశారు, ఒక 5 ఏళ్ళు టీడీపీ వారు చేశారు, ఒక 5 ఏళ్ళు వైసీపీ వారు చేశారు. వీరిద్దరికంటే కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటుందో వాళ్ళందరూ అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయో కూడా వాళ్ళు చూశారు. మేనిఫెస్టోని తీసుకుంటే ఉచిత ఫ్రీ బస్ అనేది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన స్కీము, అది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాక ఇప్పుడు ఇక్కడ 2 పార్టీలు మేము ఇస్తామని ముందుకు రావడం, ఏదున్నా కూడా వాళ్ళు ఇచ్చే మాట మీద నిలబడలేని పార్టీలు ఏమన్నా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీ అయినా మేము ఏదైనా ఒక హామీ ఇచ్చామంటే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. ఇప్పుడు మీరు గమనించాలి, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము తెలంగాణలో. కర్ణాటకలో ఉచిత ఫ్రీ బస్సు ఏ రోజైతే ఎలక్షన్ గెలిచిన మరుసటి రోజు నుంచి ఇచ్చాము. ఇలాగ ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా తీసుకొస్తుంది. ఈ రాష్ట్రంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తుందని ప్రజలు కూడా గాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే రోజుల్లో రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బలపడి అత్యధిక ఓట్లు సంపాదించి కాంగ్రెస్ ఈ నియోజకవర్గమే కాదు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎంతో అభిమానము. మన నగర అధ్యక్షుడు విష్ణుప్రసాద్ రెడ్డి గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు పుల్లయ్య గారి ఆధ్వర్యంలో మేము చేరాలని కోరుకుంటున్నాం. 26వ డివిజన్లో కడప నగరంలో పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్ పార్టీలో చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పూర్వవైభవం రావడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఈ విధంగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగంలో చేరడము, ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు కూడా చాలా గర్వకారణము. కాంగ్రెస్ పార్టీ బలపడడానికి మా సొంత జిల్లాలో కడప జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మా వంతు కృషి తప్పకుండా చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 27 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వివక్షను వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వామపక్ష నేతలు నాగసుబ్బారెడ్డి, మనోహర్లు డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు వారు తమ సంఘీభావాన్ని తెలియజేసి మాట్లాడారు. అంగన్వాడీల సమ్మెను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీలు చేపట్టింది మెరుపు సమ్మె కాదని, నోటీస్ ఇచ్చి సుదీర్ఘకాలంగా తమ సమస్యల పరిష్కారానికి విన్నవించుకున్నారని వారు తెలిపారు. ప్రభుత్వంతో అంగన్వాడీల ప్రతినిధులు 2 సార్లు చర్చలు జరిపి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లకపోవడంతో ఆందోళనకారులు శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధంగా జరిగే నిరసన వల్ల ప్రభుత్వం చట్ట వ్యతిరేక వైఖరిని ఆరోపించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకుని అంగన్వాడీల డిమాండ్లను ఆమోదించి వారి చేత సమ్మె విరమింపచేయాలని కోరారు. లేని పక్షంలో జరిగే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాళ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు 28 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. 28 రోజులుగా చేస్తున్న సమ్మె మెరుపు సమ్మె కాదు. దాదాపు 2 సంవత్సరాల నుండి అనేక విజ్ఞప్తులు డైరెక్టర్లతో, కమిషనర్లతో, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీతో అందరితో కూడా చర్చించిన తర్వాత సమస్యను పరిష్కరించమని చెప్పి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కాబట్టి చట్ట ప్రకారము ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 15 రోజులు టైం ఇచ్చి సమ్మెకు ఉపక్రమించినారు. ఈ 15 రోజుల టయాన్ని ఎందుకు కేటాయిస్తారంటే చర్చలు జరిపి పరిష్కరించేదానికి కేటాయిస్తారు, సమ్మె నివారించేదానికి కేటాయిస్తారు. సమ్మె నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నివారించాలంటే కూడా ప్రభుత్వం చేయవచ్చు.
అయినప్పటికీ నివారించడంలో విఫలమయ్యి ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేసిన తర్వాత సమ్మె చేసే సందర్భంలో కూడా లేదు సమ్మె నిషేధిస్తూ ఉన్నాము, లేదు మీ పైన ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తాము కాబట్టి మీరు సమ్మె చేయొద్దు, చేసేదానికి వీలు లేదు అని ఏమాత్రము చెప్పకుండా 2 దఫాలుగా చర్చలు జరిపి ఆ చర్చల్లో కూడా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేసి ఎప్పుడో పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది సరైనది కాదనే ఉద్దేశంతోనే వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి చట్టబద్ధంగా జరిగేటువంటి సమ్మెను చట్ట వ్యతిరేకంగా వ్యవహారం చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అంగన్వాడీలను నిరంకుశంగా ఈరోజు అణిచివేసేదానికి ప్రయత్నం చేసే అంగన్వాడీ వర్కర్ల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, దుర్మార్గంగా, అన్యాయంగా, దారుణంగా, ఘోరంగా ఉంది అని చెప్పి మేము కార్మిక సంఘాలుగా సిఐటియు, ఏఐటిసి, ఇప్టు కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మహిళా సాధికారిత అని చెప్పిన తర్వాత మహిళల పట్ల కక్షపూరితంగా, దుర్మార్గంగా ఉండకూడదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు అంగన్వాడీ వర్కర్ల మీద ఎస్మా పెడతాం, ఉద్యోగాలు తీసేస్తాం, ఉద్యోగాలు పీకేస్తాం, ఏంటి ఇంత అన్యాయమైన పూరితం ఏమిటి? ఈ జిల్లావాసి, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇంత అన్యాయంగా వ్యవహరించిన చరిత్రలో నిలబడిపోతావు, చరిత్రహీనుగా నిలబడిపోతావు. ఎస్మా లేదు, గిస్మా లేదు. అంగన్వాడీ పట్ల వెంటనే ఎస్మాకి సంబంధించినటువంటి జీవో రెమ్మను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రాట్యుటీ అమలు చేసి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారులు బెదిరింపులు, అరాచకాలు ఇవన్నీ మానుకొని ఎన్నికల సమయంలో ఇంటికి పోతావా, పరిష్కరిస్తావా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు సత్వరమే అడ్డుకట్ట వేసి వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. దళిత, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోడల్ అధికారులు దళితులపై జరిగిన దాడులను జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి బాధితులను ఆదుతున్న సౌలభ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఇదే తరుణంలో సమాచారం ప్రభుత్వానికి అందిన పారితోషికం, ఉద్యోగ అవకాశాలు, భూములు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా దళిత, బడుగు, బలహీన వర్గాల బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా పాలకులు తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే క్రమంలో ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని కోరారు. దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార నివారణకు 1989 చట్టాన్ని అమలు చేయాలని, పార్ట్ 1 సిఆర్పి చట్టాన్ని పార్లమెంట్లో రద్దు చేసి అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా బేషరతుగా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఉంచాలని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో దళిత గిరిజనులపైన దాడులు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో 1989 సెప్టెంబర్ 11వ తారీఖున ఎస్సీ, ఎస్టీ చట్టం వచ్చింది. పార్లమెంట్లో దాన్ని చట్టబద్ధత లేకపోవడం వల్లనే పార్ట్ 1 సిఆర్పి అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది అగ్రవర్ణాల ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి చట్టాన్ని పూర్తిగా దళిత గిరిజనులు వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ పార్ట్ 1 సిఆర్పి అనేటువంటి కేసులలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు శిక్షలు పడే కేసులలో వీళ్ళకందరూ కూడా సౌలభ్యం ఉండే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 1 సిఆర్పి నోటీసులు ఇచ్చి అయితే అట్రాసిటీలో కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా ఇదే వర్తించడం జరుగుతుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలి ప్రభుత్వం. ఇవాళ నోడల్ అధికారి ఎవరైంది కూడా తెలియదు. ఆయన సమాచారం, ప్రతి జిల్లా సమాచారాన్ని కూడా 20 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి అందజేయాలి. కానీ బాధితులు ఎక్కడైనా ఉంటే ఆ బాధితులకు ప్రభుత్వం అన్ని రకాల సౌలభ్యం అందుతున్నాయా లేదని చూడాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన పారితోషికం రాలేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికం పూర్తి స్థాయిలో అమౌంట్ కూడా ఇంకా బాధిత కుటుంబాలకు రాలేదు. కాబట్టి వీలైనంత తొందరలో నిధులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి అట్రాసిటీ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తే దేశంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మరి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి నేషనల్ కమిషన్ ఉంది, రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఉంది.
అసలు డిఎస్పీ విచారణ నిష్పక్షపాతంగా చేస్తున్నారా లేదా, ఎందుకు ముద్దాయిలకు శిక్షలు పడడం లేదని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. కాబట్టి నామినేట్ పదవులు ఇచ్చారే తప్ప అధికారం లేని పదవులు మా వర్గాలకు కట్టబెట్టారు, అందువల్ల న్యాయం జరగలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి సర్వ అధికారాలు ఉండే విధంగా ఆ యొక్క నాయకులకు ఆ యొక్క ఏదైతే నామినేట్ పదవుల్లో చైర్మన్లకు అధికారం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. ఎక్కడ హత్యలు జరిగినా నోరిప్పి మాట్లాడలేని నాయకులు చాలామంది ఉన్నారు. దయచేసి మా వర్గాల మేలు చూడాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు భజన చేసే వాళ్ళని పెట్టుకోవద్దు, ఆ వర్గాల తరపున మాట్లాడే వాళ్లకు నియమించండి నామినేటెడ్ పదవులు అని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీఎంఆర్పీఎస్ విజ్ఞప్తి చేస్తాం. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిందని వేంపల్లి ఎంపీడీఓ దివిజ ఎంపీపీ లక్ష్మీ గాయత్రిలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను వేంపల్లె పట్టణంలోని గరుగు వీధిలో లబ్ధిదారులకు ఎంపీడీఓ ఎంపీపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్య సేవలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. అంతేకాకుండా 3,000కు పైగా వ్యాధులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని వారు వివరించారు. ఆరోగ్యశ్రీ కిందకు ప్రస్తుతం 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందవచ్చునని వారు తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కలిగే సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లె పిహెచ్సి డాక్టర్ స్వాతి సాయి, వేంపల్లె వైస్ ఎంపీపీ బాబా షరీఫ్, ఎంపీటీసీలు పద్మ రాజ్ కుమార్, కటిక చంద్ర, మణిగోపాల్ రెడ్డి, ఖాన్, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న మహిళలు రాబోయే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. మహిళా కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షురాలు శ్యామల ఆధ్వర్యంలో ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి సమక్షంలో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలను మహారాణులుగా చేశాయన్నారు. అంగన్వాడీలు, డ్వాక్రాలను పావలా వడ్డీ, సున్నా వడ్డీ, స్త్రీనిధి పథకాలను మహిళల ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజకీయ సాధికారత కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు. బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళాభ్యుదయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయగా జగన్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసగించిందన్నారు. బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలను రద్దు చేసిందని, సున్నా వడ్డీ పథకాన్ని 5 లక్షల నుంచి 3 లక్షలకు కుదించిందని ఆయన ఆరోపించారు. అలాగే మద్యపాన నిషేధ అమలు పథకం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారు తల్లి, అమ్మహస్తం పథకాలను పునరుద్ధరిస్తుందని, 500కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆర్సీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని ఆయన వివరించారు. అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే డాక్రా పథకం ద్వారా మహిళలను మహారాణులుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక రాజకీయంగా వాళ్లకు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహిళలకు కాంగ్రెస్ పార్టీది. ఈ రిజర్వేషన్ల వల్ల లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అయ్యారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. తర్వాత అనేక పథకాలు, బంగారు తల్లి పథకం, అమ్మ హస్తం, ఇలాంటి అనేక పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది. బంగారు తల్లి పథకంతో ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చింది. పుడితే ఆడబిడ్డగానే పుట్టాలి, అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ఒక మంచి వాతావరణం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పాలన పోయిన తర్వాత అటు టీడీపీ పాలన, ప్రస్తుతం వైఎస్ఆర్సీ పాలనలో పైకి మాత్రము మాటలు చెప్తున్నారు తప్ప నిజమైన మహిళా సాధికారత ఈనాడు కనిపించడం లేదు. బంగారు తల్లి పథకాన్ని రద్దు చేశారు, అమ్మహస్త పథకాన్ని రద్దు చేశారు. వైకాపా పాలనలో డాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయలకి తగ్గించారు. దానివల్ల ఆర్థిక భారం పడతా ఉంది డాక్రా సంఘాల మీద. ఇది కాక మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పి దశలవారీ మద్యపాన నిషా పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళల తాలిబొట్టు తాకట్టు పెట్టే విధంగా తయారైంది. జగనన్న ఊగండి తాగండి పథకంగా తయారైంది. కానీ ఈ మద్యపాన నిషేధం వలన మొత్తము ప్రభుత్వ పథకాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, నాన్న బుడ్డికి చాలడం లేదు. దీనికి తోడు బాధుడే బాధుడు
పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిలు, తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎల్పిజి సిలిండర్స్ పెంచడం వలన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వచ్చేసి తీరని అన్యాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అమ్మహస్తం పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. 0 వడ్డీ పథకాన్ని 7 లక్షల రూపాయల వరకు అమలు చేయడం జరుగుతుంది. బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పించడం జరుగుతుంది. వీటన్నింటికి తోడు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఒకసారి రాష్ట్ర మహిళా లోకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ఎమ్మెల్సీగా గౌరవం పొంది టీడీపీలోకి వెళుతూ రామచంద్రయ్య విమర్శలు చేయడం తగదు. కడప నగర మేయర్ సురేష్ బాబు హితవు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై భారీ కుట్రకు తెరలేపారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫిర్యాదు. ప్రజల అర్జీల పట్ల వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశం. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వివక్షను వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, మనోహర్ల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.